హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేణు సినీ వరల్డ్. ఫస్ట్ టైం ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ ఒక చిన్న ఇంట్రొడక్షన్. సో ఈ ఛానల్లో హోమ్ థియేటర్ రిలేటెడ్ అయ్యే వీడియోస్ చాలా ఉంటాయి. ప్లీజ్ చెక్ ఆల్ మై వీడియోస్. సో ఇంకెవరికైనా పర్సనల్గా హెల్ప్ కావాలి ఇలా హోమ్ థియేటర్ రిలేటెడ్గా అని అంటే మీరు నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు. కుదిరితే మీకు కాల్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో నా లాస్ట్ వీడియోలో పవర్ యాంప్లిఫైర్ని ఎలా చూస్ చేసుకోవాలని ఒక సింపుల్ స్టెప్స్ నేర్చుకున్నాం. సో కానీ ఈ వీడియోలో ఇంకొక ఇంపార్టెంట్ అయిన టాపిక్ గురించి తెలుసుకోబోతున్నాం. సో అసలు ఏవిఆర్ అంటే ఏంటి? సో ఏవి ప్రాసెసర్ అంటే ఏంటి? ఈ రెండు మన హోమ్ థియేటర్కి ఎలా యూజ్ అవుతాయి? అసలు రెండిటికి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సో ఈ రెండిట్లో మనం ఏం చూస్ చేసుకోవాలి? సో మీ దగ్గర ఉన్న బడ్జెట్ బట్టి మనం ఎలా డిసైడ్ చేసుకోవాలి? ఈ వీడియోలో మనం ఫుల్గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. అసలు ఏవి ప్రాసెసర్ అంటే ఏంటి? అసలు ఏవి రిసీవర్ అంటే ఏంటి? ఎలా చూస్ చేసుకోవాలి అని చెప్పి. సో మోస్ట్లీ అందరికీ ఏవిఆర్ అంటే తెలుసు. సో దీని గురించి నేను స్పెషల్గా వీడియోస్ కూడా చేశాను. అండ్ మోస్ట్లీ నా ప్రతి వీడియోలో కూడా దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నా. అసలు ఏవిఆర్ అంటే ఏంటి? కానీ ఎప్పుడు నేను ప్రాసెసర్ అంటే ఏంటో చెప్పలేదు. కానీ ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అసలు ప్రాసెసర్ అంటే ఏంటి? సో ఏవిఆర్కి ప్రాసెసర్కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చెప్తా. సో అందరికీ ప్రాసెసర్ గురించి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. అసలు ప్రాసెసర్ అంటే ఏంటో చాలా మందికి తెలియదు. సో ఈ వీడియోలో అందరికీ ఉన్న డౌట్స్ అన్ని నేను క్లియర్ చేస్తా. సో నాకు తెలిసినంత వరకు నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. సో మన ప్రాసెసర్ గురించి తెలుసుకోవాలనుకునే ముందు మనకి ఏవిఆర్ అంటే ఏంటో తెలియాలి. సో ఏవిఆర్ చేసే పని ఏంటో తెలియాలి. సో ఏవిఆర్కి అడ్వాన్స్డ్ థింగే ప్రాసెసర్. సో ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్తా. సో మొబైల్లో యూస్ చేసే కెమెరాకి ప్రొఫెషనల్ కెమెరాకి ఎంత డిఫరెన్స్ ఉందో మన ఏవిఆర్కి ప్రాసెసర్కి అంత డిఫరెన్స్ ఉంది. సో ఏవిఆర్కి ఏవి ప్రాసెసర్కి ఉన్న డిఫరెన్స్ కూడా అలానే ఉంటుంది. సో మొబైల్లో మనం వాట్సాప్, యూట్యూబ్, ఇలా గేమ్స్, ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ కానీ, కెమెరా కానీ, వీడియోస్ కానీ సో ఇలా చాలా వేరియస్ కాంపోనెంట్స్ అన్ని కలిసి ఒక డివైస్లో ఉంటే మనం దాన్ని మొబైల్ ఫోన్ అని అంటాం. సో మనం తక్కువ బడ్జెట్లో అన్ని ఎలిమెంట్స్ని కవర్ చేస్తున్నాం. కానీ ప్రొఫెషనల్ కెమెరాలు అలా కాదు. సో ప్రొఫెషనల్ కెమెరా చాలా కాస్ట్ ఉంటుంది కంపేర్ టు మొబైల్. సో ప్రొఫెషనల్ కెమెరా అనేది చాలా ఎక్స్పెన్సివ్. సో దానికి ఉండే స్పెషల్ సెన్సార్స్ కానీ లెన్సెస్ కానీ చాలా కాస్ట్లీ ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళు యూజ్ చేసే ఎక్విప్మెంట్లో ఉన్న పార్ట్స్ సో అవంత క్వాలిటీగా ఉంటాయో దాని ప్రైస్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. సో కంపేర్ టు మొబైల్ కెమెరా ప్రొఫెషనల్ కెమెరా అనేది క్వాలిటీలో కానీ దాని డెప్త్లో కానీ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో అదే కాన్సెప్ట్ మనకి ఏవిఆర్లో ప్రాసెసర్లో చూస్తున్నాం. సో ఏవి రిసీవర్ అంటే ప్రాసెసింగ్ ప్లస్ యాంప్లిఫికేషన్ రెండు ఒకే బాక్స్లో ఉంటాయి. సో మనకి ఒకే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ని కవర్ చేస్తుంది. సో ఆడియో అండ్ వీడియోని డీకోడ్ చేయడం, సో స్పీకర్స్కి పవర్ ఇవ్వడం, ఇలా ఏవిఆర్ మొత్తం అంతా పని చూసుకుంటుంది. కానీ ప్రాసెసర్ మాత్రం అలా కాదు. ప్రాసెసర్ ఓన్లీ డీకోడింగ్ వరకు ఉంటుంది. సో మీరు ఇచ్చే ఇన్పుట్ సిగ్నల్స్ అన్ని తీసుకొని అది డీకోడ్ చేస్తుంది. అంతేగాని అది స్పీకర్స్ని డ్రైవ్ చేయలేవు. సో దాని స్పీకర్స్ని డ్రైవ్ చేయాలంటే దానికి ఎక్స్టర్నల్ పవర్ యాంప్లిఫైయర్ మనకు కావాలి. సో మనం ఏవిఆర్తో కంపేర్ చేసుకుంటే ఏవిఆర్లో రెండు ఉంటాయి. ప్రాసెసింగ్ ప్లస్ యాంప్లిఫికేషన్ ఉంటుంది. కానీ ప్రాసెసర్లో మాత్రం రెండు ఉండవు. సో ప్రాసెసర్లో ఓన్లీ ప్రాసెసింగ్ వరకే ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే ప్రాసెసర్ని చూస్ చేసుకున్నారో మీరు తప్పకుండా పవర్ యాంప్లిఫైయర్ అనేది మాత్రం చూస్ చేసుకోవాలి. సో అందరికీ మేజర్గా ఉన్న డౌట్ ఏంటంటే ప్రాసెసర్లో పవర్ యాంప్లిఫైయర్ లేదు కదా, మరి ఎందుకు అది అంత ఎక్కువ ప్రైస్? సో ప్రాసెసింగ్ ప్లస్ యాంప్లిఫికేషన్ ఉంటే ఎక్కువ ప్రైస్ ఉండాలి కదా, మరి దీంట్లో యాంప్లిఫికేషనే లేదు, మరి ఎందుకు ఎక్కువ ప్రైస్ అనుకుంటే సో అందరికీ మేజర్గా వచ్చే డౌట్ ఇది. కానీ మన మొబైల్లోనే మనకి అన్ని ఎలిమెంట్స్ ఎలా కవర్ అవుతున్నాయో సో మరి కెమెరాలో అన్ని ఎలిమెంట్స్ ఎలా కవర్ అవ్వట్లేదు మనకి. సో మన కెమెరాలో మనకు ఓన్లీ ఫోటో అండ్ వీడియో వరకే ఉంటుంది. సో ఎందుకు అంటే సో ఓన్లీ కెమెరా అనేది వీడియో అండ్ ఫోటో పర్పస్కి మాత్రమే డిజైన్ చేశారు. సో అలా డిజైన్ చేయడం వల్ల సో దానిలో వాడే ఎక్విప్మెంట్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటుంది. సో సేమ్ అలానే ప్రాసెసర్లో వాడే ఎక్విప్మెంట్ కూడా దానికి సర్క్యూట్స్ కానీ దానికి వాడే చిప్స్ కానీ చాలా అడ్వాన్స్ లెవెల్లో ఉంటాయి. సో ప్రతి ఎలిమెంట్ని కంప్రెస్ చేసి పెట్టకుండా డివైడ్ చేశారు. సో ఇలా ప్రాసెసింగ్ సపరేట్గా పెట్టారు, యాంప్లిఫికేషన్ సపరేట్గా పెట్టి డివైడ్ చేసి వర్క్ లోడ్ అని తగ్గించారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఓన్లీ ప్రాసెసింగ్లోనే వాళ్ళు హై స్టాండర్డ్స్ని తీసుకొని వచ్చారు. మీకు సౌండ్ క్వాలిటీ అనేది పెరుగుతుంది, మీకు సౌండ్లో డీటెయిలింగ్ వస్తుంది. సో అంత చిన్న మూమెంట్ని కూడా మీరు ఎంజాయ్ చేయగలరు. సో మెయిన్గా ఏంటంటే ప్రాసెసర్లో యూస్ చేసే కాంపోనెంట్స్ అన్ని చాలా ఎక్స్పెన్సివ్ అండ్ చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో దానివల్ల ప్రాసెసర్ అనేది చాలా కాస్ట్లీ. అండ్ ఏవిఆర్ దొరికినట్టు ప్రాసెసర్ అంత ఈజీగా దొరకవు. సో దాని ప్రొడక్షన్ కూడా చాలా కొంచెం తక్కువగానే ఉంటాయి. సో ఎక్కువ కంపెనీస్ కూడా దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయవు. సో చాలా లిమిటెడ్గా ఉండడం వల్ల కాస్ట్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు ఎక్స్ట్రీమ్ క్లారిటీతో వినాలి అనుకుంటే మీకు ప్రాసెసర్లో ఉండే ఆ క్లారిటీ అనేది మీకు నార్మల్ ఏవిఆర్స్లో మనకు కనిపించదు. సో అలా అని చెప్పి ఏవిఆర్ బ్యాడ్ అని అర్థం కాదు. సో ఏవిఆర్ ఇవ్వాల్సిన క్వాలిటీ కూడా ఏవిఆర్ ఇస్తుంది. కానీ ఏవిఆర్కి బియాండ్గా చేసే ప్రాసెస్ అంతా ప్రాసెసర్ చూసుకుంటుంది. సో సౌండ్ బార్కి అడ్వాన్స్డ్ ఏవిఆర్స్, కానీ ఏవిఆర్కి అడ్వాన్స్డ్ ప్రాసెసర్స్. సో అందరికీ మేజర్గా ఉన్న ఇంకో డౌట్ ఏంటంటే సౌండ్లో డిఫరెన్స్ మనకు ఉంటుందా? ఎస్, మీకు సౌండ్లో డిఫరెన్స్ తెలుస్తుంది. సో ప్రాసెసర్
ప్లస్ పవర్ యాంప్లిఫైర్ మనం ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో మీకు డైలాగ్ క్లారిటీ కానీ సో చిన్న చిన్న మూమెంట్స్ కానీ మీకు క్లారిటీలో మాత్రం చాలా డీటెయిల్గా వినిపిస్తుంది. సో మన ఏవిఆర్లో అంత డీటెయిల్డ్ ఆడియో మనకు వినిపించదు. సో మనం ఎప్పుడైతే హై వాల్యూమ్కి వెళ్తున్నామో ఏవిఆర్లో వచ్చే ఎక్స్పీరియన్స్ కన్నా ఏవిఆర్లో వచ్చే క్లారిటీ కన్నా ప్రాసెసర్ ఇంకా ఎక్కువగా ఇస్తుంది. సో ఏవిఆర్ కూడా మంచి బెటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడైతే మనం దాని లిమిట్స్ మనం క్రాస్ చేస్తున్నామో ఆ టైంలో మనకు మాత్రం బెటర్ అవుట్పుట్ రాదు. సో నార్మల్ కెమెరాతోని ప్రొఫెషనల్ కెమెరాతోని 2 ఫొటోస్ పక్క పక్కన పెట్టి చూస్తే మీకు 2 ఒకలానే ఉంటాయి. సో చూడడానికి 2 బాగుంటాయి. సో ఎప్పుడైతే మీరు దానిలో డీటెయిలింగ్ చూడగలుగుతారో అప్పుడు మీకు అర్థమవుతుంది అసలు కెమెరా ఉన్న బెనిఫిట్ ఏంటి, సో కెమెరాలో వచ్చే డెప్త్ ఏంటి, కెమెరాలో ఉన్న కలర్స్ ఆ షార్ప్నెస్ ఏంటో మీకు అర్థమవుతుంది. సో మీకు ఏ లైట్లో అయినా అలాంటి కండిషన్స్లో అయినా మీ కెమెరా అనేది బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. సేమ్ అలానే సో ఈ ప్రాసెసర్ అనేది మీకు ఎలాంటి సౌండ్లో కానీ ఎలాంటి ఆడియో ఇచ్చినా మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ని తీసుకురావడానికి డీటెయిలింగ్ ఇవ్వడానికి మీకు ట్రై చేస్తుంది. సో మరి వీడియో క్వాలిటీలో అలాంటి డిఫరెన్స్ ఉంటుందా మరి ప్రాసెసర్ పెట్టుకుంటే అంటే సో మోస్ట్లీ ఏవిఆర్లో ప్రాసెసర్లో వీడియో క్వాలిటీలో అయితే పెద్దగా చేంజ్ ఏ ఉండదు. సో రెండిట్లోని వీడియో మంచిగానే ఉంటుంది. సో మీరు ఆడియో పరంగా అయితే మాత్రం చాలా చేంజెస్ ఉంటాయి. సో మీకు వీడియోలో డిఫరెన్స్ తెలియాలంటే మీరు వాడే ప్రొజెక్టర్ అండ్ మీరు వాడే టీవీస్ బట్టి మీకు చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఏవిఆర్తో కంపేర్ చేసుకుంటే మనకు ప్రాసెసర్లో ఈ వైరింగ్ సిస్టమ్ అనేది చాలా కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కువ వైర్స్ అవి ఉంటాయి, చాలా కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కానీ ఏవీ రిసీవర్లో అలా కాదు. మీరు డైరెక్ట్గా ఏవీ రిసీవర్ నుంచి స్పీకర్స్కి మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ ప్రాసెసర్లో ఫస్ట్ మీరు ప్రాసెసర్ నుంచి పవర్ యాంప్ తీసుకొని పవర్ యాంప్ నుంచి అప్పుడు మీరు స్పీకర్స్ కనెక్ట్ చేయాలి. సో కొంచెం లెంతీ ప్రాసెస్ ఉంటుంది. సో దాంట్లో చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఏదైనా మీరు ఎక్విప్మెంట్ బై చేసే ముందు కానీ దాని మీద కొంచెం మీరు నాలెడ్జ్ తెచ్చుకోండి. సో మీకు బేసిక్ నాలెడ్జ్ అది సో ప్రాక్టికల్గా కానీ థియరిటికల్గా కానీ మీరు ఎలా అయినా కొంచెం నాలెడ్జ్ తెలుసుకుంటే సో మీరు దాన్ని ఎలా సెటప్ చేసుకోవాలి, మీ హోమ్ థియేటర్కి ఎలా సూట్ అవుతుందో మీకు ఒక క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. సో ఇంకో పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెసర్లో మనకి హీటింగ్ ఇష్యూస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. సో మనం ఏవిఆర్తో కంపేర్ చేసుకుంటే హీటింగ్ ఇష్యూస్ చాలా లోగా ఉంటాయి. ఎందుకు అంటే మనకి యాంప్లిఫికేషన్ సపరేట్గా ఉంటుంది కాబట్టి మనకు అంత హీట్ని మాత్రం జనరేట్ చేయదు ఈ ప్రాసెసర్ అనేది. సో ఏవిఆర్లో కొంచెం మనం హీటింగ్ ఇష్యూస్ అని చూడొచ్చు. సో ఇది పెద్ద ప్రాబ్లం కాదు. సో మనం కొంచెం వెంటిలేషన్ మంచిగా పెట్టుకుంటే ఏవిఆర్కి అది కూడా చాలా బెటర్గా పర్ఫామ్ చేస్తుంది. మనం దేన్ని ఎక్కువగా స్ట్రెయిన్ చేయకూడదు. సో కొంచెం గ్యాప్ ఇచ్చి యూస్ చేస్తూ ఉంటే మనకి ఏదైనా బెటర్ లైఫ్ని ఇస్తుంది. సో బడ్జెట్ గురించి మాట్లాడుకుంటే మీరు ఏవిఆర్ ప్లస్ స్పీకర్స్ ఒక 7.2 సెటప్ ఒక మీరు 2 lakhs 3 lakhsలో తీసుకుంటే కానీ అదే ఓన్లీ ప్రాసెసర్ అండ్ పవర్ యాంప్లిఫైయర్ మీరు చూస్ చేసుకోవాలంటే ఈజీగా మీరు 5 lakhs మాత్రం ఇన్వెస్ట్ చేయాలి. సో మీకు మనీ మ్యాటర్ కాదు అనుకుంటే మీరు హ్యాపీగా ప్రాసెసర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్ని చూస్ చేసుకోవచ్చు. సో మీకు బడ్జెట్లోనే కావాలి అనుకుంటే ఏవిఆర్ చూస్ చేసుకోవచ్చు. కానీ ఏవిఆర్తో కూడా మీకు అవుట్పుట్ సరిపోవట్లేదు అని అనుకుంటే ఏవిఆర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్ని పెట్టుకోండి. సో మీరు ప్రాసెసర్కి వెళ్లకుండా మీరు ఏవిఆర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్ని పెట్టుకుంటే సో ఆల్మోస్ట్ మీకు ప్రాసెసర్ ఇచ్చే క్వాలిటీ సో ఏవిఆర్ అండ్ పవర్ యాంప్లిఫైయర్లో మీకు దొరుకుతుంది. సో ఓన్లీ ప్రాసెసర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్కి మీరు 5 lakhs వరకు వెళ్ళలేరా? సో మీరు ముందే ఆలోచించుకోండి. సో నా బడ్జెట్ నేను ఫ్యూచర్లో కూడా నేను 3 lakhs వరకే వెళ్తాను అనుకుంటే సో ఏవిఆర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్ని చూస్ చేసుకోండి. సో నా దగ్గర అది కూడా లేదు, నాకు సో నార్మల్గా ఏవిఆరే ఉంది, నేను చిన్న రూమ్లోనే చూస్తాను, నాకు సరిపోద్ది అనుకుంటే ఏవిఆర్ చాలు. సో ఏవిఆర్తో కూడా మీరు చాలా మంచిగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో ఏదైనా మీ రూమ్ బట్టే డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు లార్జ్ రూమ్లో ఏవిఆర్తోనే డ్రైవ్ చేయాలి అనుకుంటే చాలా కష్టం. సో ఎవరైతే ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ ఏవిఆర్తో స్టార్ట్ చేయండి. సో ఏవిఆర్ నుంచి అప్గ్రేడ్ అవుదాము అనుకుంటే ఏవిఆర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్ని చూస్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాసెసర్ ప్లస్ పవర్ యాంప్లిఫైయర్ని చూస్ చేసుకోవచ్చు. సో ఇలా స్లోగా అప్గ్రేడ్ అవ్వడం వల్ల మీకు సౌండ్లో డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. సో ఫైనల్గా నేను ఒకటే చెప్తున్నా, సో ఏవిఆర్ అనేది బ్యాడ్ కాదు. సో నేను ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే ఏవిఆర్ కొంచెం లోగా ఉంటుంది. అలానే మీరు సౌండ్ బార్స్తో కంపేర్ చేసుకుంటే ఏవిఆర్ అనేది చాలా హైలో ఉంటుంది. సో నేను కంపేర్ చేస్తున్నాను కాబట్టి మీకు ఏవిఆర్ లోగా అనిపించవచ్చు, కానీ ఏవిఆర్ కూడా చాలా బెటర్, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది. సో చాలామందికి ఏవిఆర్తో కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది. మేబీ వాళ్ళు యూసే స్పీకర్స్ మంచివేమో, క్యాలిబ్రేషన్ బాగున్నదేమో, కానీ కొంతమందికి ప్రాసెసర్ యూస్ చేసినా బెటర్ ఎక్స్పీరియన్స్ రాదు. సో అన్నీ మనకు బాగున్నప్పుడే ఈ పర్ఫార్మెన్స్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరికీ అన్ని పాయింట్స్ కన్వే అవ్వవు. సో బెటర్గా నేను అందరికీ అర్థమయ్యేలా చెప్పానని నేను అనుకుంటున్నాను. పాయింట్స్ మిస్ చేసి ఉంటే మేబీ నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేస్తాను. సో ఇంక ఇలానే ఎన్నో మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని వస్తాను. థ్యాంక్ యూ. వేణు సినివల్.